మీ న్యాయవ్యవస్థ చేయబట్టే దేశం తగలబడుతుందని చెప్పి ఒక జడ్జి మీద అనవసరమైన ఒక మాట మాట్లాడిండు. లాయర్ జడ్జి మధ్యలో సీరియస్గా వాగ్వివాదం జరిగింది. వారం రోజుల క్రితం జరిగిన సంఘటన. లాయరు అండ్ జడ్జి మధ్యలో వాగ్వివాదం జరిగిన కేసును అంటే న్యాయవ్యవస్థను అవమానిస్తావా అని చెప్పి సుమోటో కేసు పడ్డది కదా. నేనంటున్నా ఒక హైకోర్టు జడ్జితో లాయర్ వాగ్వివాదం చేసినందుకే సుమోటో కేసు పెట్టారు కదా. అక్కడ న్యాయమూర్తులందరూ ఒక నిర్ణయం తీసుకొని హైకోర్టు ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకొని వెంటనే సుమోటో కేసు నమోదు చేయించింది. నేనంటున్నా ఒక జడ్జితో గట్టిగా వాగ్వివాదం చేసినందుకే సుమోటో కేసు నమోదైంది ఇక్కడ హైకోర్టులో. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద బూటుతో దాడి చేస్తే ఇంతవరకు సుమోటో కేసు నమోదు కాలేదు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఆ స్థానంలో దళితుడు కాకపోతే ఇంకెవరున్నా సుమోటో కేసు నమోదయ్యేది. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది సిజే గారి మీద జరిగిన దాడిని న్యాయవ్యవస్థ కూడా ఇంతవరకు సీరియస్గా తీసుకోకపోవడం చాలా బాధాకరమైన అంశం. ఒకవైపు న్యాయవ్యవస్థ మీద దాడి జరిగింది అంటున్నప్పుడు న్యాయవ్యవస్థకు అధిపతికి ఉండబడి సిజే మీద దాడి జరిగితే సుమోటో కేసు ఎందుకు నమోదు కావాలి? నంబర్ 1. రెండోది, ఇక్కడ ఇంకొక వ్యవస్థ దేశంలో మౌనంగా ఉన్నది. మానవ హక్కుల కమిషన్. మానవ హక్కుల కమిషన్కు ఈ వార్త తెలియలేదా? మానవ హక్కుల కమిషన్కు ఈ వార్త తెలియలేదా? మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు పెట్టవచ్చు కదా. దానికి సాక్ష్యం చెప్తున్నా నేను, మన తెలంగాణదే సాక్ష్యం చెప్తున్నా. న్యాయవ్యవస్థ పరిధిలోమో జార్ఖండ్ది సుప్రీంకోర్టు చెప్పా. ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ పరిధిలో చెప్తున్నా నేను. నిజామాబాద్లో ఒక రియాజ్ అనే ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్కు గురయ్యాడు. అంతకు 2 రోజుల ముందో 3 రోజుల ముందో కానిస్టేబుల్ను పొడిచి చంపేశాడు. అతని మీద 40 కేసులు ఉన్నాయి. ఆయనను పోలీసు వాళ్ళు కాల్చిపారేశారు. దానికి ఎన్కౌంటర్ అన్నారు. నాలాంటి వాళ్ళు ఎంతటి తీవ్ర నేరస్తులకైనా చట్టబద్ధమైన శిక్షలు ఉండాలని కోరుకునే ప్రజాస్వామికవాదులం మేము. కాకపోతే ఆలస్యం కాకుండా శిక్షలు ఉండాలని కోరుకుంటాం. ఓకే, నేను అంటున్నా 4 రోజుల ముందే మర్డర్ చేసిండు అనేది దేశానికి ప్రపంచానికి తెలుసు. పోలీసును 40 కేసులున్నాయని తెలుసు, రౌడీ షీటర్ అని తెలుసు. అది ప్రతీకారం కోసం జరిగింది, ఇంకో జరిగింది, ఎట్లా జరిగినా కూడా ఎన్కౌంటర్ చేశారు. ఆ ఎన్కౌంటర్ మీద తెలంగాణ